నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు కాళేశ్వరం అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కాదు, దేశ రాజకీయాలను కూడా కుదుపుతుంది. మరోవైపు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని కొంత ఆందోళన చేసే దిశగా కాళేశ్వరం సంబంధించినటువంటి స్కాము, పీసీ ఘోష్ రిపోర్టు, అట్లాగే దాని తదనంతరం జరిగినటువంటి పరిణామాలు, సిబిఐ ఎంక్వైరీ. సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్కి, హరీష్ రావుకి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకోవాలి. అంటే ఆ రిలీఫ్ ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ విచారణ వరకు కూడా ఎటువంటి చర్యలు కూడా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారితంగా తీసుకోవద్దు హైకోర్టు చెప్పింది. సో ఇప్పుడు ప్రాజెక్ట్ అవినీతి పైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారితంగా చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు సిబిఐ విచారణకు ప్రభుత్వం డిసైడ్ అయితే కేసీఆర్, హరీష్ రావు పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. అంటే తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. వెకేషన్ తర్వాత ఇది సుదీర్ఘంగా హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి అంశంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారితంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్తూనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతి పైన సిబిఐ విచారణకు కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించినటువంటి నేపథ్యంలో అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. పెద్ద ఎత్తున 9.5 గంటలు పైగానే చర్చ జరిగింది. దీంతో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన తాజాగా మంగళవారం హైకోర్టులో విచారణ జరిపింది. నిన్న కూడా సుదీర్ఘంగా వాదన జరిగిన హైకోర్టులో తాజాగా మంగళవారం వాయిదా పడినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా వాదనలు జరిగాయి. సో ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు తరఫున న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపిస్తూ అసెంబ్లీలో చర్చ జరిగింది కానీ తీర్మానం లేకుండానే ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పజెప్పింది అని స్పష్టంగా హైకోర్టులో వాదించడం, అట్లాగే ఘోష్ కమిషన్ నివేదిక కూడా కేవలం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని కూడా దీన్ని ఆధారితంగానే తమపై ఏకపక్షంగా చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని స్పష్టంగా హైకోర్టులో విన్నవించుకున్నారు, వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కూడా కోర్టుకు వాదనలు వినిపిస్తూ స్పందిస్తూ కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని కూడా తెలిపారు. కానీ కమిషన్ నివేదిక కేవలం అవినీతిని వెలికి తీసేందుకేనని, దానిని ఆధారితంగానే చర్యలు తీసుకోవడం లేదని, సిబిఐ దర్యాప్తుకు కమిషన్తో సంబంధం లేదని కూడా కోర్టుకు వివరించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి హైకోర్టు వెకేషన్ తర్వాతే ఈ కేసు పైన పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని కూడా చెప్తూనే తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది. అప్పటి వరకు కమిషన్ నివేదిక ఆధారితంగా ఎలాంటి చర్యలు కూడా హరీష్ రావు కానీ లేకుంటే ఈ రిపోర్ట్లో కాళేశ్వరం ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరి మీద కూడా చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సో ఇప్పుడు వాస్తవానికి తెలంగాణలో తొలిసారి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, మరీ ముఖ్యంగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇటువంటి అంశాలపై సీరియస్గా దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు దీనిపై బహిరంగంగా ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. మరోవైపు పెద్ద ఎత్తున అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కమిటీని కూడా దానికి తీసుకెళ్లారు, అక్కడ ఫీల్డ్ విజిట్ చేశారు. మొత్తం ఇందులో భాగంగానే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్తో ఒక జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశం చేశారు. సో ఇప్పుడు ఘోష్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. ఓపెన్ కోర్టులో అందరి వాదనలు విన్నది. తర్వాత ఆ నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. సో ఇప్పుడు నివేదికలో ఉన్నటువంటి వివరాలను ప్రభుత్వం అసెంబ్లీలో సుదీర్ఘంగా 650 పేజీలకు పైగా ఉన్నటువంటి రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆదివారం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిపోర్ట్ రాజకీయంగా దుమారాన్ని రేపింది. మరోవైపు ప్రభుత్వం కూడా సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నట్టుగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో ఇప్పుడు కమిషన్ నివేదిక ఆధారితంగా అవినీతిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ప్రధానంగా ఆరోపిస్తోంది. మరోవైపు రిపోర్ట్లో కూడా అదే అంశం స్పష్టంగా చెప్పబడి ఉంది. అయితే ఈ వ్యవహారం రాష్ట్రంతో పాటుగా అంతర్రాష్ట్ర అంశాలను కూడా కలిగి ఉన్నందుకు పారదర్శక దర్యాప్తు కోసమే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కూడా నిర్ణయం జరిగినట్టుగా కూడా కొంత కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఈ నిర్ణయం పైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇది కేవలం రాజకీయ కక్షాదింపు చర్య అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తాజా ఆదేశాలతో ఈ కేసు తదుపరి పరిణామాలు మరింత ఉత్కంఠగా మారినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే సిబిఐ విచారణ డైలమాలో పడినట్టుగా మనం భావించాలి. అయితే ఇక్కడ ఈ నివేదిక ఆధారితంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా హైకోర్టు చెప్పడం ఒక రకంగా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి కానీ కొంత బిగ్ రిలీఫ్ కానీ చెప్పాలి. సో ఇప్పుడు ఈ సందర్భంగా కాళేశ్వరం కేసులు అయితే సిబిఐకి అప్పగిస్తున్నామని ఏజీ కోర్టుకు చెప్పడం, వాదనలు వినిపించడం, అంటే సిబిఐ దర్యాప్తుకు కమిషన్తో సంబంధం లేదని కోర్టుకు వివరించారు. మొత్తం వాదనలు విన్నటువంటి కోర్టు వెకేషన్ తర్వాత విచారణ చేపడతామని పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉందని హైకోర్టు భావించింది. అక్టోబర్ 7కు వాయిదా వేసింది. సో ఇప్పుడు తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ విచారణ ఎటువంటి అడుగులు వేస్తుంది, ఎట్లా ట్విస్టులు ఉంటాయని మాత్రం కొంత చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఒక రకంగా గతంలో సిబిఐ ఎంట్రీకి కొంత
కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోకి ఎంట్రీని అడ్డుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొంత సిబిఐ ఎంట్రీకి లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవాలి రాష్ట్రంలో. ఎందుకంటే కాళేశ్వరం అవకతవకలపైన సిబిఐ చేసే విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకే మంగళవారం జీవోను కూడా విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే తెలంగాణలో సిబిఐకి ఎంట్రీ లేకుండా 2022లో గత ప్రభుత్వం చేసినటువంటి ఆ జీవో విషయం కూడా మనందరికి తెలిసింది. దాని గురించి సుదీర్ఘంగా చర్చ జరిగింది. తాజాగా ఇప్పుడు ఆంక్షలను ఎత్తేస్తూ ప్రస్తుత ప్రభుత్వం మినహాయింపు ఇస్తున్నట్టుగా జీవోలో పేర్కొంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో సిబిఐ విచారణకు ఎలాంటి అడ్డంకులు లేవని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు జస్టిస్ ఘోష్ నివేదిక ఆధారితంగా మరింత పారదర్శకత కోసమే విచారణ కోసం సిబిఐకి కేసు అప్పజెప్తున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. సో ఇప్పుడు కేంద్ర రాష్ట్రాలకు చెందినటువంటి పలు శాఖల ప్రమేయం పైన అంతర్రాష్ట్ర అంశాలపైన కూడా దర్యాప్తు చేయాలని కూడా సిబిఐకి ప్రభుత్వం కోరింది. అంతేకాదు కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన కూడా దర్యాప్తు చేయాలని హోంశాఖ పంపినటువంటి లేఖలో స్పష్టంగా పేర్కొంది. ఇవన్నీ వ్యవహారాల నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ విచారణ జరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది కొంత నీళ్ళు కమ్ముకుంది. ఎప్పుడైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో అక్టోబర్ 7 దాకా అయితే చర్యలు ఉండవు కాబట్టి అక్టోబర్ 7 తర్వాత ఫర్దర్ హైకోర్టు ప్రొసీడింగ్స్ డెసిషన్ తర్వాత ఫర్దర్ ఆర్డర్స్ తర్వాతనే సిబిఐ విచారణ ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ కూడా విచారణ అయితే ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. అక్టోబర్ 7 తర్వాతనే ఫర్దర్గా ఉంటుంది. అప్పటి వరకు కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ లేకుంటే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు కాళేశ్వరంలో ఇన్వాల్వ్ అయినటువంటి చాలా మందికి కూడా ఇది ఒక బిగ్ రిలీఫ్గా కనిపిస్తుంది. సో బీఆర్ఎస్ పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా ఇది కాళేశ్వరం వ్యవహారంలో. ఒకవైపు ఇప్పటికే కాళేశ్వరం వ్యవహారం కొంత రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో కవిత అలజడి రేపుతోంది. కవిత వ్యాఖ్యలు కూడా అలజడి రేపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రధానంగా అప్పటిదాకా చర్యలు తీసుకోవద్దు అక్టోబర్ 7 దాకా అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఆదేశాలు స్పష్టంగా బీఆర్ఎస్ నెత్తిన పాలు విడినట్టుగా అయింది. సో ఖచ్చితంగా భవిష్యత్తులో నిజంగా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందా, జరిగే అవకాశాలు ఉంటాయా, మరి హైకోర్టుకి మరొకసారి నెక్స్ట్ వాదనలు వినిపించినప్పుడు ప్రభుత్వం తరఫున వాదనలు ఏ విధంగా వినిపిస్తాయి, ఎటువంటి వాదనలు వినిపిస్తారు ఏంటనేది కూడా కాలం నిర్ణయిస్తుంది. మొత్తం మీద అప్పటిదాకా అయితే మాత్రం ఎటువంటి చర్యలు మాత్రం ఉండవు అని స్పష్టంగా హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ రిలీఫ్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో మీరు కూడా హైకోర్టులో కేసీఆర్కి హరీష్ రావుకి ఊరట లభించినటువంటి నేపథ్యంలో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.